హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో 50.14% ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్లు ఎన్డీఏ ఎన్నికల హామీ మాత్రమే కాదని, ఇది తమ రాజకీయ సిద్ధాంతమని చంద్రబాబు గారు చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మహిళా ఇతర వర్గాలను గౌరవిస్తూనే రాజ్యాంగ పరిమితుల్లో సామాజిక న్యాయం సాధించడమే బీసీ రిజర్వేషన్ల కల్పన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీపై పలు ఆరోపణలు చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు అన్యాయం చేసిందని, జీవో 76 తీసుకొచ్చిందని ఆరోపించారు. బీసీలకు ద్రోహం చేయడంలో జగన్ నెంబర్ 1 అని చెప్పి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి సుప్రీంకోర్టు దీంతో పాటుగా చంద్రబాబు గారు చాలా ఒక మండలిలో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. కోర్టులు రెడీగా ఉంటాయి, ఎవరన్నా వైసీపీ నాయకులు కనుక కోర్టుకు వెళ్ళి దీనిపైన కోర్టులో కేసు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అలా జరిగితే మాత్రం వైసీపీ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, 15% 50% రిజర్వేషన్లు దాటద్దు అని. మరి బీసీలకు చట్టబద్ధంగా 34% రిజర్వేషన్లు కల్పిస్తే అప్పుడు అది 50% దాటిపోద్ది కదా. మరి దీనికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది, ఆ షెడ్యూల్ 9లో పెట్టాల్సి ఉంటుంది. అది పెట్టకుండా స్టేట్లో జీవో పాస్ చేసినా, అసెంబ్లీ తీర్మానం చేసినా ఇది చెల్లదు. ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా వైసీపీ వాళ్ళు కేసు వేసినా, మరి ఇంకెవరు కేసు వేసినా అది ఖచ్చితంగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అది నిలిచిపోయి ఆ ఎఫెక్ట్ స్థానిక సంస్థలపై ప్రభావం కూడా ఉంటుంది. మరి ఏ విధంగా టీడీపీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది, దీంట్లో వైసీపీ స్టాండ్ ఏంటి, ఇలాంటి అంశాలను కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో మాట్లాడదాం. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పూడి తిరుపతిరావు గారు. నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇది మరి రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ 9లో పెట్టాలి. దీన్ని షెడ్యూల్ 9లో పెట్టకుండా రాష్ట్రపతి గారి ఆమోదం ఖచ్చితంగా కావాలి, లేకపోతే పార్లమెంట్లో బిల్ చేయాలి. ఎందుకంటే 50% దాటిపోతుంది కాబట్టి. మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు దీన్ని? ఎన్డీఏ కూటమి ఏమన్నా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ఏమైనా చేయబోతున్నారు దీనికోసం? షెడ్యూల్ 9లో ఏమైనా చేర్చబోతున్నారు తమిళనాడులో లాగా, ఆంధ్రప్రదేశ్ని కూడా? అందరికీ నమస్కారం. నమస్తే సార్. రాష్ట్రంలో బీసీ జనాభా దాదాపు 51% ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి స్థానిక రాజకీయాల్లో బీసీల తాలూకా ప్రాధాన్యత ఏ విధంగా ఉందో అది జగద్విదితం. ఇవాళ కాదు, తరతరాలుగా బీసీలు ఓటు బ్యాంకుగానే చూడడం జరుగుతుంది తప్పిస్తే ఎక్కడ కూడా వారు పాలకులుగా, స్థానిక సంస్థల్లో పాలకులుగా వచ్చినటువంటి పరిస్థితి చాలా తక్కువ. ఏదైతే మనం ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకునే ముందు గత కొద్ది దశాబ్దాలుగా మనం ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్స్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మహిళా రిజర్వేషన్స్ ఇప్పటికే 50% మహిళా రిజర్వేషన్స్ ఉన్నమాట మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ మహిళా రిజర్వేషన్స్ లో సరే మళ్ళీ బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్స్ గత ప్రభుత్వం తగ్గించినటువంటి నేపథ్యంలో వీటిలో నుండి బీసీలుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అంటే నేను చెప్పేది బీసీల పట్ల సమాజంలో అగ్రవర్ణాలు చూపిస్తున్నటువంటి వివక్షతని నేను ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నాను ముందుగా. దాని తర్వాత నేను ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాను. సో ఈ వివక్ష నేపథ్యంలో ఇటు రిజర్వేషన్ లో గెలిచినటువంటి స్త్రీ పురుష అభ్యర్థులు అయితేనేమి, లేదా మహిళా రిజర్వేషన్స్ తో గెలిచినటువంటి 50% అభ్యర్థులు అయితేనేమి, వీరి తాలూకా పాలనలో వీరి తాలూకా పాత్ర ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి. అయితే నేను చెప్పింది 2 దశాబ్దాలుగా నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే మహిళలు తమకు తాముగా స్వచ్ఛందంగా రాజకీయాలు చేస్తూ ఆయా స్థానిక సంస్థలని మంచి పరిపాలన అందిస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి ఒక తరుణాన్ని మనం చూస్తున్నాం. ఒక 2 దశాబ్దాల క్రిందట ఈ రిజర్వేషన్స్ ప్రారంభమయ్యేటప్పుడు మహిళల తాలూకా శక్తి వేరు, మహిళల తాలూకా ఆలోచన శక్తి వేరు, మహిళల తాలూకా రాజకీయ సామర్థ్యం వేరు. బట్ ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ సామర్థ్యం వేరు, పెరిగింది. అదే విధంగా మా బీసీలకి సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో నామకే వాస్తవం ఒక బీసీ పెట్టేవాళ్ళు, ఎవరో నా ఇంట్లో ఉన్నటువంటి పనిచేసేటటువంటి వ్యక్తిని పెట్టడం, నేనేమో పెత్తనం చలాయించినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఏదైతే మహిళల్లో వచ్చినటువంటి చైతన్యము
ఆధారంగా ఇవాళ బీసీలో వచ్చినటువంటి చైతన్యము ఇంకా చెప్పాలి అనేసి అంటే కొత్త తరం ఏదైతే వచ్చిందో రాజకీయాల్లోకి అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఆధారంగా మనం ఒకసారి చూసుకునేటప్పుడు కొత్త తరం వచ్చింది రాజకీయాల్లో. ఇంకా ఏదైతే జెన్జీ అని మనం లేటెస్ట్ గా ప్రస్తావిస్తున్నటువంటి వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ బీసీలు తమకు తాము పరిపాలించుకునే స్థాయికి చేరుకోవడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అనేసి అంటే స్థానిక సంస్థల్లో నేను ముందుగా చెప్పినట్టుగా స్థానిక పెత్తందారుల తాలూకా పెత్తనం ఉండేటప్పుడు ఇవాళ బీసీగా మాబోటి బీసీలు కనుక మేము ఎన్నిక అయినట్లయితే ఆ ఎన్నికైనటువంటి స్థానానికి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. అదే సందర్భంలో సరైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశాలు ప్రజానీకానికి వస్తాయి. ఆ స్థానిక సంస్థలు అభివృద్ధి సాధిస్తాయి. వీటన్నిటికీ అదేవిధంగా మహిళలకు సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత కాంటెక్స్ట్కి వస్తే ఏదైతే కొన్ని కమిషన్లు ప్రత్యేకించి ఇటీవల డెడికేటెడ్ కమిషన్ అనుకుంటా ఏదైతే 34% ఇవ్వాలని మేము అనుకుంటున్నామో ఆ కమిషన్ అయితే 27%కి రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ 34% రిజర్వేషన్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా ఏదైతే ఈ రిజర్వేషన్లు అప్లై చేసేటప్పుడు ఎవరైనా న్యాయస్థానాల్ని ఆశ్రయించినటువంటి సందర్భంలో మాత్రమే ఇబ్బంది వస్తుంది. లేని పక్షంలో ఎటువంటి ఇబ్బంది రాదు. మరి ఆ విధంగా న్యాయస్థానాలను ఆశ్రయించి కోర్టు తీర్పు ద్వారా దీన్ని వ్యతిరేకించి బీసీల తాలూకా ఆగ్రహానికి గురవుతారా వైకాపా పార్టీ అనేది ఒక ప్రశ్న. సరే, మేము ఆ విధంగానైనా వెళ్ళి ముందుకెళ్తాం, మాకు బీసీల ఆగ్రహంతో పని లేదు, బీసీల తాలూకా ఓట్లతో పని లేదు అనుకొని వెళ్ళినటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఎందుకంటే ఏదో కంటి తుడుపు చర్యగా ఇవాళ శాసనసభలో ప్రకటించేసి దానికి ఒక చట్టం చేసేసి దానికి మీరు అన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ లేనటువంటి చట్టం ఏదైనా సమయంలో దాన్ని మళ్ళీ కోర్టులో లేకపోతే ఇతరత్ర ఇబ్బందుల ద్వారా ఉపసంహరించుకోవడం రావడం అనేది మళ్ళీ సరైనటువంటి విధంగా. అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే ఏదైతే మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉన్నటువంటి విధంగా మా పార్టీలకు, మా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి అయినా సరే 34% సీట్లు బీసీలకు ఇచ్చి ఓసీ సీట్లలో కూడా బీసీలు నిల్చునే విధంగా చేయాల్సినటువంటి ఏదైతే 27%కే వచ్చింది అనుకోండి రిజర్వేషన్, అప్పుడు ఏదైతే మార్జిన్ ఉంది కదా ఆల్మోస్ట్ ఇంకొక 7% ఉంటారు. ఇంకొక 7% అంటే 107 మందిని బీసీలని తీసుకెళ్లి ఓసీ స్థానాల్లో కూడా పోటీకి నిలబెట్టేటట్టు పార్టీలు తీసుకోవాల్సినటువంటి చర్య. ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినట్టుగా నేను భావిస్తున్నాను. సేమ్ తెలంగాణలో జరిగింది కూడా ఇదే విధానం జరిగింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారితో మాట్లాడదు. నమస్తే సార్. సార్, ఈరోజు చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రకటించారు రిజర్వేషన్లు కల్పిస్తామని. అయితే ఇది ఆర్టికల్ 16/4ని సవరించకుండా లేకపోతే షెడ్యూల్ 9లో చేర్చకుండా ఇది వీగిపోద్దని అందరికీ తెలిసినట్టు. ఎందుకంటే తెలంగాణలో మనం చూసాం, వీళ్ళు కూడా బీసీలకు 42% ఇస్తా అన్నారు. చివరికి కోర్టులు కొట్టేసి ఒక సీన్ నడిచింది. అయిపోయిన తర్వాత సింపుల్గా పార్టీల పరంగా ఇస్తామని చెప్పారు. ఇది జరిగిద్దని తెలిసి కూడా చంద్రబాబు గారు అలాంటి ప్రకటన చేయడానికి కారణం ఏంటంటారు? ముందుగా సముద్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. మా గురుగారు మొత్తాంధ్ర ముద్దుగడ్డకి త్యాగశీలుడికి పూడి తిరుపతిరావు గారికి ప్రత్యేక నమస్కారాలు. ఆయన త్యాగాల పునాదుల మీద ఉంటాయి కాబట్టి బీసీ గలాన్ని బాగా వినిపిస్తాడు. అది ఎలాగో అక్కడ ఉన్న ప్రధానమంత్రితో అవుతుంది, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రితో అవుతుందని మనందరికన్నా చాలా బాగా తెలిసింది వ్యక్తి ఆయన ఒక్కడే. ఆయన చేత ఆయన మీద ఉన్న గౌరవంతో నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి గారు ఎవ్వరికి అనుమానం రాకుండా తగిలించి తమాషా చూడడంలో సిద్ధహస్తుడు. ఒక ప్రత్యేకమైన ప్రేరణ క్రియేట్ చేసి ప్లీజ్ మీరు అందరూ కోర్టుకి వెళ్ళరా అన్న విన్నపాన్ని, ప్లీజ్ మీరు ఎలాగైనా వెళ్ళండి వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత నేను ఏం చేయలేనని తగిలించి తమాషా చూసిన ఉదంతంలో ఎవరి కోసం వెళ్ళరు. ఇక్కడ తెలుగుదేశం ప్రతినిధి గారు కూడా ఉన్నారు. గతంలో వాళ్ళే కేటగారికల్గా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత తగుదనమ్మా అని వెళ్ళిపోయారు. అపోజిషన్లో ఉన్నోడికి నరాల బలహీనత ఏంటంటే కోర్టుకు పోవడం. బీసీలకి ప్రతి ఓడు మా పార్టీ బీసీ పునాదుల మీద ఓటు పడింది అంటాడు.
ఇంకోటేమో బీసీకి మేము చేసినంత ఎవడు ప్రపంచంలో తెరబెట్టుకోలేదు అంటాడు. ఆ బీజేపీ వాడిని అడిగితే మా ప్రధానమంత్రి బీసీ అంటారు. అని చేత వీళ్ళతో ఏదో అయిపోద్దని దయించి మీకు ఆ నమ్మకం ఉంటే మీరు ఆ నమ్మకంలో కంటిన్యూ, నాకే అభ్యంతరం లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్లు మీరు దేనికి ఇస్తున్నారు? ఇది మీది ఎలాగ అవ్వదు, మూసుకొని కూర్చోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అధ్యక్షులకి సిగ్గుపడి మా పార్టీ స్వచ్ఛందంగా ఎంతమందికి ఇస్తున్నాం అని చెప్పుకోండి. ఆ రోజు ఎలక్షన్ బీ ఫార్మ్స్ నామినేట్ అయిన తర్వాత ఎస్ మా పార్టీ బీసీ పునాదుల మీద ఏర్పడింది, ఇక చూసుకోండి. మళ్ళీ మా తిరుపతిరావు గారు ఓసీ కోటాలో కూడా ప్రివిలేజ్ ఇస్తాం అది మీరేటోళ్ళకి సార్ అమాయకంగా మోసపోతారు. కాబట్టి మేము మోసపోదలుచుకోలే. కేటగారికల్గా ఒక పార్టీ 65% దగ్గర దేశవ్యాప్తంగా బీసీ సామాజిక వర్గం ఉంది. అంచేత పార్టీ ఎవరి కోసం డిక్లేర్ చేయదు. హైకోర్టు చెన్నై తీర్పులు ఇవన్నీ నేను కూడా కేజీలతో టన్నుల కొద్ది చెప్పగలను, నాకు అది వద్దు. 65% దగ్గర ఉన్న బీసీ సామాజిక వర్గానికి పార్టీలు చిత్తశుద్ధి చాటుకుని 50% ఇవ్వండి. మిగిలిన ఎలాగో మీకు ఉన్నారు కదా, మీ వాళ్ళని ఎలాగో మీరు పరిరక్షించుకుంటూనే ఉంటారు. అట్లీస్ట్ స్థానిక సంస్థల్లో జస్టిఫై చేయండి. పైపెచ్చు ఉమెన్ రిజర్వేషన్ పెడతారో పెట్టరో దేవుడికి వదిలేండి. మాకు మీరు ఇవాళ స్థానికంగా ఒక ఆడపిల్లలతో ఎన్నో నియోజకవర్గాల్లో మేయర్లు ఉన్నారు, ఎంతోమంది సర్పంచులు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారో మనందరికి తెలిసింది. కాబట్టి ఈ 2 సమ్మేళనాలని ప్రదర్శించి చూడండి మార్కెట్లో. అన్ని పార్టీలకి నేను చెప్తున్నా, ఎవ్వరూ అతీతులు కాదు దీంట్లో. రిజర్వేషన్ కోర్టు ఒప్పుకోలేదు, మా తాతయ్య ఒప్పుకోలేడు, మా పార్టీ బీసీ పునాదులు, ఇంకోటేమో అలా నేను వీళ్ళందరికన్నా నేనే ఎక్కువ ఇచ్చాను, ఇవన్నీ వద్దు. నేను ఒకసారి ఆర్ కృష్ణ గారు పెద్ద ఆయనతో కూర్చున్నప్పుడు కూడా ప్రతి పార్టీ ఏ పొగడి కబుర్లు ఏ హరికథలు చెప్తుందో ఆయనతో నేను 1 గంట లెబోరియస్ డిస్కషన్స్లో లాస్ట్ కంక్లూజన్ ఆయన నేను ఎలాగో వచ్చాను. సార్ మనం పార్టీకి పిలుపునిద్దాం, దయించి పెద్ద మనుషులు చేసుకుని ఇది ఇవ్వండి. అంతేకాని అసెంబ్లీలో 34% అనౌన్స్ చేసిన గత జగన్మోహన్ రెడ్డి, ఈనాటి చంద్రబాబు నాయుడు, ఇలా కాబోయే అయిన దేశ ప్రధాని బీసీ ప్రధానిగా రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము చర్చ చాటుకుంటాం. ఈ హరికథలు మాకు వద్దు. పార్టీ నియమాల్లో ఎంతో సేవా తత్పరత చాటుకున్న బీసీ యోధులు ఎవరో దాకా మా బీజేపీలో మా పూడి తిరుపతిరావు గారు నాకు నిలువెత్తిన నిదర్శనం. స్వచ్ఛందంగా శ్రీకాకుళం కార్పొరేషన్కి చైర్మన్గా అనౌన్స్ చేయండి, మేయర్గా అనౌన్స్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ డిక్లేర్ చేసి చూపించమని చూద్దాం పొత్తులో. అంతేకాని ఈ అరికథలు వద్దు, ఇవన్నీ నాకు వద్దు. బీసీ పునాదులు ఇవన్నీ నాకు చెవులు పుల్లెడిపోయి ఎంతకన్నా ఎక్కువ ఎబోరియస్గా చెప్పదలుచుకోరు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి మీకు, అలాగే తోటి ప్యానలిస్ట్కి, ముఖ్యంగా పెద్దలు పూడి తిరుపతి రావన్నకి అండ్ స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీకు అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నారు, మీరు కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టద్దు, కేసులు పెడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు అని చెప్తున్నారు. మరి గతంలో మీరు పెట్టినప్పుడు అది వీగిపోయింది, కోర్టుకు వెళ్ళారు, వచ్చేసింది. మరి ఈసారన్నా మీరు అంటే కోర్టుకు వెళ్ళకుండా ఆగుతారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. సార్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను చేసే పనులు పక్కన వాళ్ళకి ఆపాదించడంలో సిద్ధాస్తులు సార్. ఇది చరిత్ర చెప్పిన సత్యం మనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవోఎంఎస్ నెంబర్ 176 తీసుకొచ్చినప్పుడు దాన్ని కోర్టుకు వెళ్ళి కేసు వేసి సుప్రీంకోర్టులో ఆపించింది ఎవరా? బిర్రు ప్రతాప్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా? సో బీసీల మీద ఈరోజు ప్రేమ గుర్తొచ్చిందండి. నిజంగా నవ్వొస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అనే వాళ్ళు కేవలం ఎన్నికల వస్తువు మాత్రమే. బీసీలకు ఆయన చేసేది ఏముండదు. లెక్కల్లో చెప్పమంటే ఏం చెప్పలేరు ఆయన. కేవలం బీసీలు మా వెన్నుముక్క, బ్యాక్ బోను, బీసీల పునాదుల మీద పుట్టిన పార్టీ. కానీ అదే బీసీల పునాదుల మీద పుట్టిన పార్టీ ఈ రోజు వరకు మొన్న నిమ్మకాయల ఏదైతే మన చింతకాయల ఆయన పాత్రుడు తనయ్యను పంపించేంత వరకు ఒక్క వ్యక్తిని కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు పంపించాల. అలాంటి పరిస్థితులు ఆయనకు ఉన్నాయి. సో ఆయన దుర్మార్గంగా ఈరోజు సార్ ఇది 50% వీగిపోద్ది అని తెలిసి కూడా ఇది తీసుకొచ్చి పెట్టి అసెంబ్లీ సాక్షిగా వైసీపీ వాళ్ళు కేసులు వేసి ఆపకపోతే అంటున్నాడంటే నీ చిత్తశుద్ధి ఏంటి? ఎవరో ఒకరి చేత కేసు వేపిస్తావు, వైసీపీ వాళ్ళు ఆపిచ్చారు అని చెప్పేసి మళ్ళీ దుష్ప్రచారం చేయడం కోసం, బీసీలను ఎన్నికల్లో వాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర మాత్రమే. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉందనుకో, నువ్వు చేయాలి కదా. సో ఇంకా దారుణమైన అంశం ఏంటంటే బీసీల గురించి ఆయన మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది నాకు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2020 డిసెంబర్లో బీసీలకి 35% రిజర్వేషన్ ఇచ్చేలాగా స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి జీవోఎంఎస్ నెంబర్ 176 తీసుకొస్తే దాన్ని కొట్టేసిన తర్వాత చట్టబద్ధతతో పని లేకుండా మా పార్టీ తరపున ఇస్తామని చెప్పి లోక్సభ ఎంపీలను 44%, రాజ్యసభ ఎంపీలను 36%, ఎమ్మెల్సీలు 48%, మేయర్లు 69%, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు 46%, ఎంపీపీలు 38%, మున్సిపల్ చైర్పర్సన్లు 53%, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు 39%, ఇతర కార్పొరేషన్ చైర్పర్సన్లు 39%, బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్లు 100% వాళ్ళకి, ఇక జెడ్పీటీసీలు 34%, ఎంపీటీసీలు 34%, సర్పంచులు 39%. మేము మా పార్టీ తరపు నుంచి కల్పించాం. మరి చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి
ఎంత శాతం బీసీలకి రాజ్యాధికారంలో అవకాశం కల్పించాడో చెప్పమనండి. ఎంతమంది మంత్రులను చేశారు, ఎంతమందిని రాజ్యసభకు పంపించారు, ఎంతమందిని లోక్సభకు పంపించారు, ఎంతమందిని ఎమ్మెల్సీలు చేశారు, ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు, వాళ్ళ పార్టీ తరపు నుంచి పర్సంటేజ్ చెప్పమనండి. సో బీసీల పునాదుల మీద పుట్టామని చెప్పి బీసీలను రాజకీయాలకు వాడుకునేది మీరైతే, బీసీలకు రాజ్యాధికారం అందించాలి అనే దిశగా అడుగులు వేసింది మేము. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, మన చరిత్ర ఒకసారి తీయండి. బీసీలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈ దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడతారు చంద్రబాబు. బీసీలకి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసినటువంటి డబ్బు, ఏది సంక్షేమం కలుపుకొని కూడా అందజేసిన డబ్బు 5 సంవత్సరాల్లో కేవలం 13,600 కోట్లు. 13,600 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే 1,70,000 కోట్ల రూపాయలు బీసీలకి సంక్షేమం అభివృద్ధి కోసం ఖర్చు చేసింది. సో 13,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 1,70,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒకసారి చూసుకుంటే సార్ చంద్రబాబు నాయుడు గారిది మరి దారుణమైనటువంటి లెక్కలు ఉన్నాయి సార్. 24-25కు సంబంధించి 19,000 కోట్లు కేటాయిస్తే 7,000 కోట్లు ఖర్చు చేశారు. కేటాయింపులు వేరు, ఎస్టిమేట్స్ వేరు. 25-26 సంవత్సరానికి సంబంధించి 23,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 13,000 కోట్లు ఖర్చు చేశారు. సో ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఖర్చు చేసిన కూడా 20,000 కోట్లు దాట్లా. మరి 1,50,000 కోట్ల రూపాయలతో బీసీ సప్లాన్ నిధులను మేము కేటాయిస్తా ఉన్నారు. 3 బడ్జెట్లు వచ్చాయి, బీసీ సప్లాన్ నిధులు ఏమైపోయినాయి? దానికి సమాధానం చెప్పరు. బీసీలకు సంబంధించి మేము అడిగాం సార్, బీసీలకు సంబంధించి ఏం చెప్పాడు? 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్లో బీసీ సోదరులు కూడా ఉన్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది? బీసీ రక్షణ చట్టం ఏమైంది? వీటన్నిటి గురించి సమాధానం చెప్పాలి. సో చంద్రబాబు నాయుడు గారు మాటలకే పరిమితం కాకుండా సార్ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ లో మేము 50% బీసీలకి రాజ్యాధికారం లభించడం కోసం ఒక్క నిమిషం అతను ఆపండి. ఎస్, బీసీలకి మేము 50% రాజ్యాధికారం రావడం కోసం పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టున్నాం. మేము ప్రైవేట్ బిల్లుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం కలిసి సెంట్రల్ గవర్నమెంట్ లో మనం పార్లమెంట్ లో చట్టం చేద్దాం పదండి 50%కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వస్తుంది. సో మీ నిజంగా మీకు చట్టబద్ధత, మీకు చిత్తశుద్ధి ఉంటే రండి చేద్దాం. ప్రైవేట్ బిల్లు మేము పెట్టున్నాం కదా. సో మేము పెట్టిన బిల్లు మీకు ఇష్టం లేకపోతే మీరే పెట్టండి బిల్లు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. బీసీల మీద అలా కాకుండా కేవలం ఎన్నికలు వస్తున్నాయి, బీసీలను వాడుకోవాలి ఎన్నికలకి. సో బీసీలకు మనం ఏమీ చేసింది లేదు. బీసీలకు సంబంధించి ఈ 3 బడ్జెట్లలో కూడా మనం ఏం కేటాయింపులు చేయలేదు. కాబట్టి బీసీలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ రోజు రాజకీయంగా వాడుకోవాలి కాబట్టి బీసీలకు 33% మేము రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి. సో అసెంబ్లీ సాక్ష్యంగా పచ్చి అబద్ధాలు. బీసీలకు మొట్టమొదటిసారిగా 20% రిజర్వేషన్ మేమే ఇచ్చామని చెప్పి. మీరెవరండి ఇవ్వడానికి? మీకన్నా ముందు 1953-56 నుంచి ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి బీసీలు కొన్ని వర్గాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత 63లో GOMS నెంబర్ 1886 తీసుకొచ్చి వాళ్ళు కొన్ని వర్గాలకు 25% ఇస్తే రద్దు చేశారు. తర్వాత అనంతరామన్ కమిషన్ ద్వారా 93 వర్గాలను బీసీలుగా కేటాయించి 30% రిజర్వేషన్ విద్యా విధానంలో పీజీలకి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 1970లో విద్యా విధానం పీజీలకు కూడా దాన్ని తీసుకొచ్చారు. 79లో మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. మండల్ కమిషన్ ఆమోదం చేసింది 1990లో. 1990లో చేసిన తర్వాత 1994 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాక ముందే బీసీ కమిషన్ ఏర్పాటైంది. బీసీ కమిషన్ ఏర్పాటు అవడంతో పాటుగా బీసీ కమిషన్ యాక్ట్ 1993 తీసుకొచ్చారు. 1993 తీసుకురావడంతో పాటుగా 29%కి బీసీలకి ABCD వర్గాలుగా చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. తెలుగుదేశం పాత్ర ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగింది ఇది. సో అసెంబ్లీ సాక్షిగా పచ్చబద్దాలే. డ్వాక్రా సంఘాలు పివి నరసింహారావు తీసుకొస్తే మావే అని చెప్తారు. ఇప్పుడేమో ఎక్కడ చూస్తే బీసీలు వచ్చేసి ఆ రోజు బీసీ సంఘాలకు సంబంధించి అనంతరామన్ కమిటీ దగ్గర నుంచి, మండల్ కమిటీ దగ్గర నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు వచ్చి 1993లో యాక్ట్ తీసుకొస్తే దాన్ని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళ పార్టీ కేటాయించుకుంటారు. ఏమి దుర్మార్గం! బీసీలకి నిజంగా, బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకి రాజ్యాధికారంతో పాటుగా బీసీలకి సంక్షేమంలో కూడా పెద్దపీట వేయాలి మీరు. బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి తోడేమైంది, చేయూత ఏమైంది, ఆసరా ఏమైంది, ఇవన్నీ ఏమయ్యాయి? ఒక్క నిమిషం అండి శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. టీడీపీ నాయకులు గురునాథం గారు ఉన్నారు. గురునాథం గారు నమస్తే అండి. నమస్కారం అండి. గురునాథం గారు, అంటే ఇది సాధ్యం కాదని తెలిసి కూడా, అంటే
మీరు 50% చెప్పారు, 34% ఇస్తామని చెప్పారు, కానీ 50% దాటిపోతే ఖచ్చితంగా కోర్టులకు వెళ్తారు, ఎవరో ఒకళ్ళు కోర్టులకు వెళ్తారు. అంటే ఇప్పుడు ఎవరు కోర్టుకు వెళ్ళినా వైసీపీ వాళ్ళు వెళ్ళినట్టే అయిపోతా. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టుల దగ్గర బయట కుర్చీలు వేసుకొని కాపలా గాయాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎలా సాధ్యమైంది? ఇది సాధ్యం కాదని తెలిసి కూడా అసెంబ్లీ సాక్షిగా ఎలా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు? దాంతోపాటుగా ఇందాక వైసీపీ నాయకులు చెప్పినట్టు బీసీ రక్షణ చట్టం కావచ్చు, లేకపోతే బీసీలకు ఇస్తామన్న పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ మీరు పక్కన పెట్టేసి ఇప్పుడు బీసీల కోసం మా పార్టీ కట్టుబడి ఉంది, బీసీలకు మేము ఎంతో చేస్తామని చెప్పడం, ఇది ఏంటిది? బీసీలని మోసం చేసి ఓట్ల కోసం వాడుకుంటామేనా వాళ్ళు చెప్తున్నట్టు? సార్, ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. నమస్తే. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీ కులాలని రాజ్యాధికారం దిశలోకి తీసుకెళ్లాలా, కూడా సమాన ప్రతిపత్తి వాళ్ళ అన్నగారు 82లో పెట్టినప్పుడు ఎవరైతే అణగారిపోయి ఉన్నారో ఈ బీసీల్లో వీళ్ళందరినీ కూడా ఎక్స్పోజ్ చేయాలి. అసలు బీసీ కార్డే తెలుగుదేశం పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవంతో పుట్టినటువంటి పార్టీ. అప్పటిదాకా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీల గురించి పట్టించుకోలేదు. ఎస్సీ ఎస్టీల మీద ఫోకస్ పెట్టేది ఓట్ బ్యాంక్ గా. అగ్రవర్ణాలు వాళ్ళు సీట్లు పంపిణీ చేసుకునేవాడు, రాజ్యాధికారంలో ఉండేవాళ్ళు. 82లో మీరు చూడండి, అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మీరు దేవేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా దేవగౌడ్, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు, ఇట్లా చాలా మంది బీసీ నాయకులు, అసలు అప్పటిదాకా బీసీ నాయకులు ఎక్కడా కూడా లేరు ఈ చరిత్రలో. వాళ్ళందరూ కూడా రాజకీయంగా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఇప్పటికి కూడా పాలిట్ బ్యూరోలో ఉన్నారు చాలా మంది బీసీ. మీకు ఒక్కటి నేను చెప్పదలుచుకున్నానండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మండల కమిషను అందరికీ తెలిసినటువంటి అంశమే. అది కాంగ్రెస్ కాదు. 93లో చేయొచ్చు చట్టం, 90లో విపి సింగ్ గారు వచ్చినప్పుడు పెట్టారు. అది కాంగ్రెస్ వాళ్ళు కాదు చేసింది. ఏంటి ఇది గుర్తు చేసుకోవాలా వైసీపీ వాళ్ళు? 93 ఎవరండి మరి? 90లో బీసీ కమిషన్ ఎవరు? విపి సింగ్ గారు 90లో. విపి సింగ్ మండల కమిషన్ నాకు వద్దు. 93 బీసీ కమిషన్ ఎవరు? నేను ఆంధ్రప్రదేశ్ లో 93లో ఎవరు అధికారంలో ఉన్నారు? 93లో మీరు రావచ్చు. విపి సింగ్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 74లో పెడితే బీసీ కమిషన్ అండి, అడగండి మీరు. మండల కమిషన్ కాదండి, విపి సింగ్ గారు ఉన్నప్పుడు దాన్ని టేకప్ చేయడం జరిగింది. గురునాథం గారు ఇప్పుడు చెప్తుంది రాష్ట్రంలో పరిస్థితి, రాష్ట్రంలో బీసీ కమిషన్ ఆయన గురించి పక్కన పెట్టండి. 93లో రాష్ట్రంలో వేసిన బీసీ కమిషన్ గురించి చెప్పని అంటున్నారు. తమిళనాడులో ఏ విధంగా అయితే ఇప్పుడు బీసీలకి కోర్టులో డైరెక్షన్ ఇచ్చిన మేరకు కాదు గురునాథం గారు తమిళనాడులో జయలలిత గారు ఢిల్లీ వెళ్ళి పెద్ద ధర్నా చేస్తే దాన్ని షెడ్యూల్ 9లో చేశారు. తమిళనాడులో కూడా ఊరికే ఏం అయిపోలేదు, కోర్టు అప్పుడు కూడా కోర్టులో చేస్తే షెడ్యూల్ 9లో పెట్టి చేశారు, ఊరికే ఇచ్చేసింది కాదు. అది కూడా ఈ లేట్ చేశారు కనుక్కోండి సార్. ఇప్పుడు సార్ నేను చెప్పేది మీరు కాస్త కొంచెం ఓపిక పడితే నేను దానికి కూడా చెప్తాను. మీరు చెప్పే హరికథలు మాకు తెలిసి దేవేంద్ర గౌడ్ కథ తెలుసు, యనమల రామకృష్ణ గారు తెలుసు. మీ పార్టీ వాళ్ళకి నెత్తిమే పెట్టుకుంటే మాకేంటి సంబంధం? బీసీలకు సంబంధించిన కుల ప్రాతిపదిక మీద మీరు రిజర్వేషన్ చెప్పండి. తీసుకొస్తే అంటే వీళ్ళు కోర్టులకు పోతారని తెచ్చారా? వీళ్ళు బీసీల మీద ప్రేమతో, వాళ్ళు బీసీల మీద ప్రేమతో అంటే ఈ పక్షపాత వైఖరి వహించారా? చెల్లి సారథ్యం చేశారా? అంటే అది కోర్టులో వీగిపోతుంది కాబట్టి మనం తీసుకురావచ్చు అని చేశారా? మరి మీరు కోర్టులో కేసినప్పుడు మీ పార్టీ నాయకులే కదా, మరి మీరు చేసిన పని ఏంటి? మాట్లాడతాను ఏమంటే శాస్త్రీయంగా ఉండాలా. ఈ రోజున మేము హామీ ఇవ్వలేదు, హామీ ఇవ్వకపోయిన ఎలక్షన్ లో ఎజెండాలో మేము ఈ రోజు తీసుకొచ్చాం. వద్దంటారా వైఎస్ఆర్ వాళ్ళు? కాదండి తిరుపతి గారు, గురునాథం గారు చాలా సింపుల్ గా కోర్టులు కొట్టేస్తాయి. ఎవరో ఒకళ్ళు వేస్తారు, కేసేస్తారు. కోర్టులు సింపుల్ గా ఒక హీరింగ్ లోనే కొట్టేస్తాయి కోర్టులు. దాన్ని రిజర్వేషన్లకి 50% దాటద్దు అని సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కాబట్టి ఏ కోర్టు అయినా దాన్ని విత్ ఇన్ 1 హీరింగ్ లోనే కొట్టేస్తారు. మరి దాన్ని తెలిసి కూడా మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు అయితే అంటున్నారు, ఇప్పుడు కోర్టుల బయట వైసీపీ వాళ్ళు కుర్చీలు పడుకొని ఎవరైనా వచ్చి కేసేస్తారని వెయిట్ చేస్తా ఉండాలా? 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలి? 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలి? ఢిల్లీలో ధర్నా చేసి ముఖ్యమంత్రి మీరే పెట్టాలి. అధికారంలో ఉంది మీరే, కూటమిలో ఉన్నారు మీరే, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరే కదా. నేషనల్ పాలసీ సార్, నేషనల్ పాలసీ ఇదంతా కూడా. రైట్, ఒక్క నిమిషం అండి, గురునాథం గారు ఒక్క నిమిషం అండి.
గురువారం గారు కొంచెం తిరుపతిరావు గారు మీరు చెప్పండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి, అంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు తమిళనాడు ఉదాహరణగా చెప్తున్నారు. తమిళనాడులో కూడా జయలలిత గారు మొత్తం అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని పెద్ద ధర్నా చేసి పెద్ద చేస్తే అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి అక్కడ సీలింగ్ దాటి రాజ్యాంగం సవరణ చేసి కల్పించారు. ఇప్పుడు ఏమి చేయకుండా అసెంబ్లీలో చెప్పేస్తే ఎలా సాధ్యం అవుతుంది అసలు అది? నేను దీనికి ప్రత్యామ్నాయం అందువల్లనే చెప్పడం జరిగింది. సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడ అంతా ఎస్టాబ్లిష్ అయినటువంటి హిస్టరీ ఇది, ఎక్కడ దాచేయడానికి కూడా లేదు. కమిషన్ అయితేనేమి ఇతరత్ర అయితేనేమి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా. ఆ ఉత్తరాంధ్ర ఉంది, ఇక్కడ ఎస్సీ ఎస్టీ తీసేస్తే మిగతా దాంట్లో 90% బీసీలే. అవును. సో ఇక్కడ మాకు 34% ఇస్తాము లేదా 50% ఇస్తాము అనేసి అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? జరగదు. ఇక్కడ ఖచ్చితంగా సరే మాకు ఆత్మీయులు కేఎస్ ప్రసాద్ గారు కొన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. వారికి ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కాబట్టి కొన్ని పరిమితులు. కాదు, ఇప్పుడు మీరు కూటమిలో మీరు కీలక భాగస్వాములుగా ఉన్నారు, మరి మీరు అపోజ్ చేయలేదా? అది ఊరికే అలా స్టేట్మెంట్ ఇస్తే సరిపోద్దా? అది సాధ్యం కాదు కదా అని మీరైనా చెప్పాలి కదా. కమింగ్ టు దట్ పాయింట్ ఇప్పుడు వైసీపీ మా తమ్ముడు శేఖర్ రెడ్డి గారు చాలా చక్కగా డిఫెండ్ చేసుకున్నారు. ఎలా డిఫెండ్ అంటే నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. ఉత్తరాంధ్రలో ఓసీల కోసం అని రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అనేది పక్కన పెడితే బీసీ సంఘాలకి ఏదైతే కుల సంఘాలకి బీసీ కాబట్టి ఓసీలు పెడతారు అక్కడ, అలా ఉంటుంది అనమాట. బీసీ కార్పొరేషన్లకి బీసీ వాళ్ళు పెట్టకపోతే ఓసీ వాళ్ళు పెడతారా? పెడితే అది బ్లడ్ మిస్టేక్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ పెట్టినప్పుడు అది కూడా చెప్పుకుంటే 100% ఇచ్చామని అంటే నాకు నవ్వు వచ్చింది అనమాట. 100% కాదు 99% ఇస్తే ఎట్లా ఉంటుందని. అంటే నేను ఇక్కడ ఒక్క విషయం స్పష్టం చేస్తాను. ఇది రాజ్యాంగపరమైనటువంటి ఇప్పుడు షెడ్యూల్ 9 ఈ విధానం వేరు. మళ్ళీ మీరు అన్నట్టుగా పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. నేను వైసీపీ వాళ్ళకి మా తెలుగుదేశం సోదరులు అడుగుతారు, మేము కూడా అడుగుతాం. వాళ్ళు అడిగేది ఒక రకంగా అయితే మేము అడిగేది మీరు ఎందుకు రారు, వచ్చినట్లయితే ఇబ్బంది ఏంటి, రండి. ఇవాళ కూడా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా మీ వ్యక్తికి నియామకం అయ్యారు. అడిగేది ఏదో లేకపోతే ఇవాళ ఈ డిబేట్ లో మంచి లైన్ తీసుకొని మాట్లాడారని కాసేపు అనుకుంటాను నేను. ఈ లైన్ అక్కడ తీసుకొని మాట్లాడండి అని చెప్పి అనడానికి కూడా కారణం ఏంటనేసి అంటే ప్రతిపక్ష పాత్ర కూడా ఇంపార్టెంట్. ఈ బయట మాట్లాడుతుంది ఆ వేదిక మీద మాట్లాడొచ్చు కదా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రస్తావన చేశారు, నేను ఆ వేళ బహిష్కరించాను, బట్ నా శాసనసభ్యులు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూగా ఉన్నారు అని చెప్పి. ఆ విధంగా మరి మీ అధినేతకి ఇష్టం లేకపోతే మీ శాసనసభ్యులు 10 మందికి వెళ్ళమనండి. అది సరే, ఆ అంశం పక్కన పెడతాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అంశం వచ్చేసరికి మాత్రం నేను ముందే చెప్పాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లేకపోతే మళ్ళీ చెప్తున్నా, ఇది న్యాయస్థానాలకి వైసీపీ పార్టీ వెళ్ళిందా లేకపోతే ఆ రోజు తెలుగుదేశం వెళ్ళిందా అనేది కాసేపు పక్కన పెడితే ఎవరో ఒకరు వెళ్తారు, లేదా ఎవరు అక్కర్లే. మా కేఎస్ ప్రసాద్ గారు పొద్దున్న లేచినప్పుడు కనుక ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంటే డబ్బి మనీలో ఆయనకి ఎవరు సహకారం కూడా అవసరం లేదు, మొత్తం అక్కడ సబ్మిట్ చేస్తారు. పెద్ద లాయర్ వేసిన దానికంటే ఈయన వేసాడు అనుకోండి కావాలి. నేను అంటే ఆయన పొగట్టం కాదు, నేను చెప్తున్నా ఈ అంశాలు. ఇది కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇవాళ వైసీపీ కూడా నేను ప్రశ్నిస్తున్నా. సరే మీరు ఇచ్చారు గతంలో కూడా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా అది కోర్టులో పోతుంది. పోనీయండి, మా ఉత్తరాంధ్ర లాగా రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకొని మళ్ళీ ఉత్తరాంధ్ర శాతాన్ని అక్కడ కలిపి పెరిగిపోద్ది. అది కాదు నేను చెప్పేది. ఏ మండలంలో తీసుకున్నా సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి 800 పైచ మండలాల్లో ఏ మండలంలో తీసుకున్నా సరే మీరు నా 42% లేదా 34% లేదా 38% ఏదైతే అనుకుంటున్నామో ఆ శాతం సిద్ధపడండి. రైట్. అంటే ఇక్కడ కాదు సార్ ఇక్కడ ఒక నిమిషం తిరుపతిరావు గారు, ఒక నిమిషం. ప్రధాన క్వశ్చన్ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు చాలా మంచిగా చెప్పారు అది సాధ్యం కాకపోతే పార్టీల పరంగా ఇచ్చుకుందామని. అంటే ఇక్కడ చాలా ఇండియాలోనే మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు గారు,
ఆయనకి తెలుసు కదా అది సాధ్యం కాదని. మరి అసెంబ్లీలో వైసీపీపై బురద వేయటం దేనికి? వీళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తే క్లోజ్ అయిపోద్దని బురద చల్లటం దేనికి? ఆయన ముందే ఇది సాధ్యం కాదు, దీనికి సీలింగ్ ఉంది, ఇది ఒప్పుకోరు కాబట్టి పార్టీల పరంగా ఇచ్చుకుందామని చెప్తే అయిపోద్ది కదా. ఆయన ఏదో నేను ఇచ్చేసాను వైసీపీ అడ్డుకుంటుందని ఒక బురద చల్లే ప్రయత్నం దేనికి అంటున్నాను నేను. కాదు, బురద చెల్లే ప్రయత్నము అంటే ఒక విషయం చెప్తానండి. ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షము నా నరేంద్ర మోడీ గారికి వంత పాడండి లేకపోతే పొగడండి అని చెప్పి నేను అడిగితే పొగడరు ఎవరు. కానీ వద్దన్న పోడుతున్నారు కదా సార్. కాదు తిరుపతిలో సార్, మీకన్నా ఎక్కువ పోడుతున్నారు వాళ్ళు, మీకన్నా ఎక్కువ పొగుడుతున్నారు వాళ్ళు. మాకంటే ఎక్కువ పొగడానికి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇవ్వమని అడిగారు మీరు, లేకపోతే మా సోదరులు తెలుగుదేశం సోదరులు అడిగారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తే మాత్రం అక్కడ ముచ్చుకాయ ముగ్గురే కదా అక్కడ ఉన్నది. అది అప్రస్తుతం అయిపోయింది. భారతదేశంలో చెడగొట్టడానికి బాగు చేయడానికి అవసరమైనటువంటి రాజ్యాంగము చట్టాలు ఎన్నున్నాయో చెడగొట్టడానికి అంతకంటే అవసరమైనటువంటి వాటిలోనే లొసుగులు పట్టుకోవచ్చు. ఇది అనడానికి లేదు. నేను అందుకు చెప్పాను, చిత్తశుద్ధి ఉన్నట్లయితే నేను ఒక బీసీగా అడుగుతున్నా. సరేనే, నాకు మా కేఎస్ ప్రసాద్ గారు అన్నట్టు శ్రీకాకుళం కార్పొరేషన్ లేకపోతే పక్కన పెడితే ఈ ఉత్తరాంధ్రలో ఏ విధంగా అయితే బీసీలే ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఉందో అదే ప్రాతిపదిక అందులోకే మనం పార్టీ తరఫున ఇంప్లిమెంట్ చేస్తే పోయే కదా. రైట్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్, మీరు మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నారు. కేఎస్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, తిరుపతిరావు గారు పార్టీల పరంగా ఇంప్లిమెంట్ చేద్దాం అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే పార్టీల పరంగా ఇంప్లిమెంట్ చేసేదానికి కాదు, ముఖ్యమంత్రి గారి భావం కూడా అదే అని నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారి భావం అది కాదు కదా. అసెంబ్లీలో ఆయన చెప్పింది ఏంటి స్పష్టంగా, మేము ఇచ్చేస్తున్నాం ఇవాళ, కానీ వైసీపీ వాళ్ళు కేసు పెడతారేమో, పెడితే మాకు సంబంధం లేదు, వాళ్ళపైన మీరు దుమ్మెత్తిపోయింది అని చెప్పి బీసీలను ఎగదోసినట్టు ఉంది. అంటే సీనియర్ పొలిటీషియన్ ఆయనకి తెలుసు, ఎందుకంటే మనకే తెలుసు ఇది సాధ్యం కాదు 50% సీలింగ్ ఉందని. మరి ఇది అంటే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేయడానికి చేసిన కుట్ర, లేకపోతే వైసీపీకి బీసీలని మొత్తం రివర్స్ అవడానికి చేసిందా? దేనికి ఆయన స్టేట్మెంట్ చేశారనుకోవచ్చు మన వాళ్ళ? రెండు విషయాలు ఇందులో. ఆపేయడానికి ఆ దిక్కుమాల కుట్రలు అవి అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ 19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టలేదు. రెండోది, మా సోదరుడు తెలుగుదేశం సోదరుడు ఒప్పుకుంటుండో తెలియదు, కోపం పడుతుండో కూడా తెలియట్లే. GOMS నెంబర్ 1886 ఇందాక శేఖర్ చెప్పింది, అనంతరామన్ కమిటీ ఫస్ట్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో దాని తదనంతరం మండల కమిషన్ సిఫార్సుల తర్వాత ఆవిర్భవించింది 1993లో ఆవిర్భవించింది ఏంటంటే బీసీ కమిటీ. ఈ బీసీ కమిటీలో ABCD కేటగిరీలు ఉన్నాయి. మా పూడి తిరుపతిరావు గారు, నేను ఉత్తరాంధ్రలో చదువుకున్న దానికి రుణం తీర్చుకోవడానికి నేను చెప్తున్నాను. ఉత్తరాంధ్ర నుంచి బీసీ కమ్యూనిటీ కాపు రాజులు కాకుండా ఇంకెవడైనా మగాడు ఉంటే నిలబడమని చూద్దాం. ఉత్తరాంధ్ర మొత్తం చెప్తున్నాను, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంకి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ పార్టీ మొఖాలకి వాళ్ళు తప్ప ఇంకో దిక్కులేదు. అది ఇచ్చి కూడా ఇవ్వనట్టుగా నాటించుకొని మాట్లాడడం అంటే చేతకందనం అంటారు. ఇంకో దిక్కులేదు నాయకుడు. నేను అంటుంది ఏంటంటే, ఇవాళ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడైతే విజయనగరం జిల్లాలో రాజులు అశోక్ గజపతిరాజు గారి డామినేషన్ ఉన్నదనుకుంది ఎగ్జాంపుల్, లేదంటే అక్కడ వైసీపీ తరఫున ధర్మాన ప్రసాద్ బాగా చాడీలు చెప్తారు కాబట్టి ఆయన ప్రాతినిధ్యం ఎక్కువ ఉందనుకున్నాం. నెక్స్ట్ మా వైజాగ్ జిల్లాలో ఏదో ఉన్న దగ్గర బొత్స సత్యనారాయణ గారికి ఉత్తరాంధ్ర కనుక కేటగరైజేషన్ అయితే వైసీపీ తరఫున ఖచ్చితంగా కాపు బీసీ సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుంది. అలాగే ఎర్రనాయుడు గారి కుటుంబం నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు గారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలాగే పూడి తిరుపతిరావు గారిని ఉత్తరాంధ్ర ప్రతినిధికి నియోజకవర్గాలన్నిటికీ కలిపి ఇన్ఛార్జ్ చేసి బీసీ నెక్కచ్చైన ఒరిజినల్ బీజేపీ లిస్ట్ ఇమ్మనండి, ఆయన ఇస్తాడు. ఈ పారాచూట్ బ్యాచ్ గారు కాదు, దయించి అర్థం చేసుకోండి. ఎందుకంటే పారాచూట్ బ్యాచ్ గారి వల్ల ఎవరో కాదు బలైపోతుంది. మా పూడి తిరుపతిరావు బలైపోతుంది ప్రతిపల్లి. సో ఇది నాకు అది కాదు, నేను కాంట్రడిక్షన్. ఇవాళ తెలుగుదేశం కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, ఉత్తరాంధ్రలో వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఎవరో దాకేంది సార్, చింతకాయల పాత్రుడు గారు, ఎర్రనాయుడు గారు, ఎవరు బీసీ నాయకులు కాకుండా వెళ్ళిపోతారు. మా అన్న ఇక్కడ కూర్చొని తెలంగాణలో ఎత్తిపడేశారు వీళ్ళందరూ. నేను ఆ దేవం గౌడ్ గారిని వీళ్ళందరూ పేర్లు చెప్తాను, నాకేట అర్థం కాదు. సో ఇక్కడ మనకి తెలియని రాకెట్ సైన్స్ కాదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలకి ఆనాటి కుల ప్రాతిపదిక మీదే ABCD కేటగిరీకి అప్పుడు మీరు కనుక పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూసుకుంటే మోర్ దెన్ 100+ సీట్లు ఇచ్చారు వాళ్ళు. తెలుగుదేశం ఆ టైంలో ఇవ్వలేకపోయింది ఇంత బీసీ పునాదులు ఉన్నప్పుడు. అందుకే తెలుగుదేశం గండిపడింది. 93 ఎలక్షన్ ఓడిపోయినట్టుకున్నారు, 93 ఓడిపోయారు. సో ఇవి నేను అంటుంది ఏంటంటే, బీసీ పునాదుల మీద అన్నది ఏంటంటే రాజ్యాధికారం కోసం అన్నప్పుడు. ఇప్పుడు నేను ఇందాక ఉత్తరాంధ్రాన్ని కేటగిరీకి ఇంత ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే 90% శ్రీకాకుళం జిల్లాలో ఎవడైనా బీసీ కాకుండా ఇంకోటి ఉండడం కనుక్కుందాం. ఇక్కడ సెగ్రిగేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ క్యాస్ట్ ఆర్ దేర్.
కానీ ఇక్కడ రాజకీయ పరిపక్వత, రాజకీయ దృక్పథంతో ముందుకెళ్ళే దగ్గర ఒక సెట్ ఆఫ్ పీపులే కన్సాలిడేట్గా ముందుకెళ్తున్నప్పుడు ఇంకొక కొత్త నాయకత్వ ధోరణికి రావట్లేదు అవకాశాలు. సో అలాంటప్పుడు ఏమవుతున్నాయి, మీరు ఇప్పటికి కూడా తాతల నేతల దగ్గర మూతులు నాకండి ఆయన కథలే చెప్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. ఆనాడు ఎర్రనాయుడు గారికి అవకాశం ఇచ్చారు, వాళ్ళ కుటుంబ వారసత్వాలే నడుస్తున్నాయి. ఇంకొక బీసీ నాయకుడేడి, ఇక్కడ కాంగ్రెస్ నుంచి ధర్మాన ప్రసాదే వైసీపీ నెత్తికి దాపరించినందుకు మళ్ళీ ధర్మాన ప్రసాద్ కుటుంబమే. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అవునవును. పైగా మీరు చెప్పినట్టు 2-3 కులాలే కనపడుతున్నాయి బీసీల్లో. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫ్యామిలీస్ పరంగా ఉప్మా డబ్బాలు కట్టుకుని వచ్చేయడం కాదు కదా, మిగిలిన బీసీ నాయకులు లేరు. అవును, దాదాపు ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి గారు ఎంత చెప్తున్నా మా దేవేంద్ర గౌడ్ గారి గురించి, మా ఇంకో ఆయన గురించి చెప్తారు కదా. నెక్స్ట్ లెగసీస్ ఏమంట, దాదాపు 96 కులాలు ఉన్నాయి బీసీల్లో. మనకి 96 ఖాతాలు 500 ఉండేవండి సార్. వాళ్ళు ఇవాళ దేశ రాజకీయాల్లో దమ్మున్న కులగణన చేయమనండి. ఎప్పుడు 1930 ముందు జరిగింది. 65% దాటి బీసీలు లేకపోతే నా పేరు ప్రసాద్ కాదు. కానీ వాళ్ళకి రాజకీయ అవకాశాలు మీరు ప్రాతిపదికన ఇవ్వక్కర్లే, పార్టీ మెరిసిస్తే ఇవ్వండి, పార్టీ కన్సిడరేషన్స్ ఇవ్వండి. ఓ పక్క చేస్తూ కూడా చెప్పుకోకుండా ఈ దద్దిపేజల్లో కూర్చుంటే మేం చేయాలండి. ఇప్పుడు మా శేఖర్ చెప్పాడు, ఎవరి కోసం ఎవరు మా ఉత్తరాంధ్రలో, ఆయన ఇక్కడ తెలంగాణ చెప్పుకుంటాడు, ఆయన గర్వంగా చెప్పుకోండి సార్ తెలుగుదేశానికి కూడా బీసీ మేము ఉత్తరాంధ్ర అంతా 100% జస్టిఫై చేసుకుంటున్నామని. ఈ డిబేట్లో మా పూడి తిరుపతిరావు గారిని అన్నాక నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే ఆయన ముందే స్ట్రాటజికల్గా 27% కన్ఫైన్ అయిపోయాడు. ఈ 34th ఎలాగో కాదు కాబట్టి అట్లీస్ట్ రిజర్వేషన్ కొంత గుడ్లో మెల్ల పార్టీ పరంగా ఏదో ఒకటి తగలెట్టారని తృప్తి పడడానికి 27 అనే ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇదిగా వీళ్ళు కాకుండా తెగించినోడికి ఇదే టైప్లో 34 ఇచ్చేయండి అల్లరి కోర్టుకి వెళ్తారని ఈ లెక్క పెడత కథలు మాకెందుకంట, ఎవరి కోసం వెళ్ళరు. పూడి తిరుపతిరావు గారు చెప్పినట్టు నేనే వెళ్తారు రేపు పొద్దున్న. ఇది దేనికి బీసీ రిజర్వేషన్స్కి ఏబిసిడి కేటగరైజేషన్స్ ఈ 37% 34% మీరు ఇచ్చుకుంటే సుప్రీంకోర్టుకి డైరెక్షన్స్కి హైకోర్టు డైరెక్షన్స్కి అన్ని కాంట్రడిక్షన్స్ కదా. సీలింగ్ ఉంది, స్పష్టంగా సీలింగ్ ఉంది. సీలింగ్ ఉన్న దగ్గర మీరు ఏం చేయగలుగుతారంటే, ఇప్పుడు ఓసీల కోటాలో కూడా బీసీలకు ఇస్తాం, ఈ అరికథలు ఎందుకండి, అర్జడాది పట్టినారంటే సరికథలు మాకెందుకు, మాకొద్దివి. పార్టీ తెగించి ఆర్కెస్ట్రా గారితో లిబర్స్ డిబేట్లో ఆయన చెప్పింది అదే. ఏమన్నాడు సార్ ఫస్ట్ పార్టీలని, ఇన్ని సామాజిక న్యాయం ఇన్ని కబుర్లు చెప్పాడు చిరంజీవి, ఈడ్చి కొడితే పట్టుమని 40-50 మందికి కూడా వెళ్ళిపోయాడు ఆయన లాస్ట్ లిస్ట్ వేసుకుని చూస్తే. సో నేను అంటుంది ఏంటంటే 290 ఇక్కడ మనకున్న 175 నియోజకవర్గాల్లో మీరు హైయెస్ట్ ప్రయారిటీ లోకల్ బాడీస్కి ఇవ్వండి ఫస్ట్. తర్వాత మీకు ఎలాగో పొలిటికల్ కంపల్షన్స్లో మీరు నాయకులు మీరే ఎంచుకోవాలి, ఎవడో 10 రూపాయలు తీసి కూడా ఉంటాడు. స్థానికంగా బీసీ నాయకుడికి బీసీ నాయకుడినే పోటీ పెట్టండి, అది ఎగ్జాక్ట్లీ కాపు నాయకుడికి కాపునే పెట్టండి. అవును, ఎందుకంటే స్థానికత సంతరించుకునే దగ్గర ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ చేసుకుందాం సార్, అరే పలానా కాపాడు నిలబడినప్పుడు నేను కాపాడురా నాకు కూడా మీరు ఓట్లు ఏంటని అడగడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈడెవడో తీరుము గారిని తీసుకొచ్చి ఆ నెత్తికి పెట్టి ఆడుతూ ఆ ఈక్వేషన్లు ఆ జిల్లా ఇన్ఛార్జ్ గారు చెప్పాడు, తోకాల్స్ గారు చెప్పాడు అని మాకెందుకంట. ఎగ్జాక్ట్లీ. ప్రసాద్ గారు అయ్యా మీరు పద్యం చెప్తున్నారు, మీరు చెప్పండి. చరిత్ర ఇప్పుడు 3000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి చరిత్ర చెప్పుకుందాం కూర్చొని. చరిత్ర ఎందుకు సార్, కార్పొరేషన్ 1993 చెప్పండి చాలంటే. ప్రసాద్ గారు అది కాదు సార్ ఇక్కడ చరిత్ర కావాల్సింది. ఇప్పుడు 34% నిలుస్తుందా నిలవదా? నిలవదు, పెట్టింది చేయకండి. వాస్తవా కాదా అంటే మండల కమిషన్ 93లో వచ్చిన దాన్నో లేకపోతే బీసీ ఏబిసిడిగా చేసింది ఇవన్నీ వాస్తవమైనప్పుడు 34% మేము చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో చేశారా లేదా? చేయలేదు. చరిత్ర మనం పక్కన పెడదాం కాసేపు. ఏమి జరగకుండానే కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు అందరూ అడుగులు ముందుకెయ్యాలి సార్. ఇప్పుడు 33% మహిళలకి పార్లమెంట్ లో బిల్లు పెట్టారు, అక్కడ వీగిపోయింది. ఏనండి ఆదరించగలిగిన సరే 33% అన్ని ప్రభుత్వాలు మేము ఇవ్వాలని అనుకుంటున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ అనేది తీసుకొని ఫెయిల్ అవుతుంది అనుకుంటే అసలు స్టెప్ ఎవరేస్తారు? కాదండి గురునాథం గారు అవకాశం ఎవరు సార్? మీరు ఒకసారి చెప్పండి. సుప్రీం కోర్టే సవరణ చేస్తుందేమో 50% ఏమో కావాలి. సుప్రీం కోర్టు ఎలా సవరణ చేస్తుందండి? సుప్రీం కోర్టు ఎలా సవరణ చేస్తుంది సార్? అసలు చెప్పంగా కొన్ని డిస్కషన్స్ జరగంగా
కొన్ని మార్పులు ఇప్పుడు రమణ గారు లేరండి, మీరు టెన్షన్ పడుతున్నారు అనవసరంగా. ఏదో జరిగిందని సుప్రీంకోర్టుకి చెప్పేసి అధికారం దెయ్యాలు లేదండి. రమణ గారు లేరు, మీకు అవదు. మీరు సుప్రీంకోర్టుకి కొండ అధికారం లేదండి. రమణ గారు లేరు సార్, కుదరదు మీకు. బీసీల పక్షపాతి అయితే మీరు ఆ. ఇప్పుడు మనం గతంలో ఏం జరిగినాయో తెలుసుకోవాలా. ఇక్కడ సామాజిక వర్గాలు కులాల ఆంధ్రప్రదేశ్ లో ఆ. కులాలను ఇచ్చిన మెట్లలో ఏ విధంగా ఉంటుంది, గత కాలంలో ఇప్పుడు ఎట్లా ఉంది, ఎలా ఇవన్నీ ఉంది? చిత్తశుద్ధితో మీకు జరుగుతున్నాయా పని లేదా? పాట లేనప్పుడు కులాలు తీసుకొస్తుండ్రు. కాదండి ఇప్పుడు నేను పూర్తి తిరుపతిరావు గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, మాకేం కులం లేదు ఈ రోజు దాకా. అసలు శాఖరు నేను ఫ్రెండ్స్, మాకేం కులం లేదు. మీరు నేను ఫ్రెండ్స్, మనకు కులం లేదు. ప్రసాద్ గారు అయ్యా సార్ మేము చెప్పేది ఏంటంటే సార్, మీరు శేఖర్ గారు నేను చెప్పేది ఏంటంటే మనకు అన్ని తెలుసు, కానీ అసలు అన్ని విషయాలు చెప్పరు. తెలిసి శాస్త్రీయంగా చేస్తే ఏం జరుగుతుంది ఏం సార్? శాస్త్రీయంగా చేశారు? శాస్త్రీయంగా చేస్తే ఏం మీరు జరుగుతుంది? పార్టీ చిత్తశుద్ధి ఉంటే మీరు- ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? దాన్ని నా పార్టీ వాళ్ళ చంద్రబాబు బీసీ నాయుడు రిజర్వేషన్ కి గారు అతీతంగా బీసీల పక్షపాతి మేము మోర్ దాన్ 60% ఇస్తామని చెప్పాలండి. చెప్పాడు. అది అవసరమా లేదా? ఏటి అవసరం? జరగంది అవసరమా? 34% ఇవ్వటం అనేది ఏది జరగదో అది అవసరమా? ఏది జరగదో అది అవసరమా? వద్దంటారా? కాదు గురునాథం గారు, వద్దంటారా? గురునాథం గారు ఒక్క నిమిషం, ఒక అవ్వదు సింపుల్ వద్దంటారా క్వశ్చన్. ఇది? గురునాథం గారు ఒక సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు 34% రిజర్వేషన్ ఇవ్వాలని మీరు, నేను, కేఎస్ ప్రసాద్ గారు సుప్రీంకోర్టు అనుకుంటే అది సాధ్యం కాదు. దానికి రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ చేయడానికి బీజేపీ అక్కడ దాన్ని పార్లమెంట్లో బిల్ పెట్టాలి. బిల్ పెట్టకుండా మనం 100 స్టెప్పులు వేసినా, మనందరం కలిసి ఒక 100 అడుగులు ముందుకేసినా అది సాధ్యం కాదు. ప్రైవేట్ బిల్ ఆల్రెడీ వైసీపీ పెట్టింది. అది సాధ్యం కాదు. అది సార్ సాధ్యం కాదు సార్ అని మీరు ఎట్లా చెప్తారు సార్? అరే అది సాధ్యం కాదండి. సుప్రీంకోర్టులో వాదనలు మళ్ళీ వినిపించేటప్పుడు రమణ గారు లేదు సార్. కాదండి. ఎవరితో మాట్లాడారు? మీ లోపల గురునాథం గారు, అసలు అవదు. గురునాథం గారు మీకు ఒక మీ విషయం లోపల చెప్తా. అవదు. గురునాథం గారు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా జరిగింది, కొట్టేశారు దాన్ని. రిజర్వేషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో మార్చుకుంది తన వైఖరిని. తెలంగాణలో కొట్టేశారండి, తెలంగాణలో కొట్టేశారు 50% సీలింగ్ దాటిపోకండి. గురునాథం గారు ఒక్క నిమిషం, రైట్, ఒక్క నిమిషం గురునాథం గారు, ఒక్క నిమిషం. చేర్చకుండా మోడీ గారు ఓబీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ లో లాస్ట్ టైం 10% ఇచ్చినప్పుడు ఏంటది? 50% క్యాప్ దాటదండి అది. 50% సీలింగ్ దాటదండి అది. 50% సీలింగ్ దాటదు సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. శేఖర్ రెడ్డి గారు ఇక్కడ శేఖర్ రెడ్డి గారు ఇక్కడ కీలకమైన విషయం. ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగండి సార్, నిమ్మకాయ శేఖర్ నీళ్ళు రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక కీలకమైన విషయం. ఒకవేళ ఇది ఖచ్చితంగా సాధ్యం కాదు, శేఖర్ రెడ్డి గారు ఇది సాధ్యం కాదు, మరి తిరుపతిరావు గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా పార్టీల పరంగా ఇచ్చుకున్న రిజర్వేషన్ అని చెప్తున్నారు ఆయన. మరి దానికి మీరు సిద్ధపడతారా? అది ఇవ్వగలుగుతారా మీరు? దాంట్లో డౌట్ ఏముంది సార్? మీరు కాదు, ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి. రిజర్వేషన్ కి అతీతంగా ఇవ్వచ్చు. రైట్ శేఖర్ రెడ్డి గారు. దిగిపోయింది అనుకో, దాంట్లో మా స్టాండ్ ఎప్పుడు బీసీలకి మేము ఆ ఓసీ సీట్లోనే ఇస్తున్నాం. సరే ఓకే. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. సార్ ఎన్టీ రామారావు గారు రాకముందు, ఎన్టీ రామారావు గారు రాకముందు గౌతు లచ్చన్న, సర్దార్ గౌతు లచ్చన్న గారు లేరు సార్ రాజకీయాల్లో. ఎన్టీ రామారావు గారు రాకముందు టంగుటూరు అంజయ్ అని చెప్పి సీఎం గా చేయలేదు సార్ మన రాష్ట్ర రాజకీయాల్లో. బీసీ టంగుటూరు అంజయ్ బీసీ కాదు, ఒకసారి తెలుసుకోండి. మీరు తెలుసుకోండి ఫస్ట్. బీసీ అని కాదు, మీరు తెలుసుకోండి సార్. బీసీ కాదు. ఒకసారి బాబోయ్ సరే సార్. టంగుటూరు అంజయ్ గారు బీసీ కాదంటే ఏం చెబుతాం వీళ్ళకి? బాబు మీకు దండం. రైట్ మీరు చెప్పండి. మీరు సామాజిక వర్గం నుంచే తీసుకున్నారు బీసీ అనే కార్డు పెట్టి. సార్ ప్రగడ కోటయ్య ఎవరైనా, ప్రగడ కోటయ్య శివశంకర్ ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ లో న్యాయశాఖ మంత్రి, సెంట్రల్ మినిస్టర్. వాళ్ళు పదవులు ఎవరు పెట్టారు చెప్పండి? కాళ్ళు తీసుకెళ్ళి ఎవరు? ఎక్కడ పెట్టారు చెప్పండి? ఇప్పుడు మీరు ఎక్కడ పెడుతున్నారు బీసీలకి? మీరు గురునాథం గారు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. దామోదర్ సంజీవ్ గారు గురునాథం గారు ఒక్క నిమిషం. ఇట్లా చర్చలో బుల్డోజ్ చేస్తామంటే ఉపయోగం లేదు, జనానికి అర్థమయ్యే. కాదు, టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మీరు. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగండి, డైవర్ట్ అవుతుంది సబ్జెక్టు. మీరు చెప్పండి. సార్ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏముంది సార్? మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం. సార్ తెలుగుదేశం పార్టీకి బీసీల మీద అత్యంత ప్రేమ ఉంది సార్. ఎంత ప్రేమ ఉందంటే సార్, 2019 ఎలక్షన్ లో బీసీలకి ఇచ్చినటువంటి సీట్లు, ఎమ్మెల్యే సీట్లు 36 సార్. కానీ వైసీపీ ఇచ్చింది 41 సార్. 2024 ఎన్నికల్లో సార్ కూటమి మొత్తం కలుపుకొని బీసీలకు ఇచ్చినటువంటి సీట్లు 41 సార్. కానీ వైసీపీ ఇచ్చింది 48 సార్. ఎవరికి బీసీల మీద ప్రేమ ఉంది? ఎవరికి బీసీలో సీట్లు వచ్చాయి? ఎవరికి బీసీలు తేడా వస్తే బీసీల మీద ప్రేమ ఉందా? సరే బా, నువ్వు 5-6 సీట్లు
ముఖ్యమంత్రి మరి కాదు, మీరు కూడా చెప్తున్నారు కదా అసలు టీడీపీ పుట్టిందే బీసీ మీద. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఇచ్చారు బీసీలకు మీరు? బీసీల మీద పుట్టిన పార్టీ కదా, చంద్రబాబు నాయుడు గారిని. బీసీల కోసం త్యాగం చేస్తాం చొక్కాలు చింపుకుంటా అన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి ఇవ్వండి. మీరు ఇచ్చారా? మీరు ఇచ్చారా? మీరు ఇచ్చారా? ముఖ్యమంత్రి ప్రకటించండి. మీరు ఇస్తున్నారా? మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? కనీసం డిప్యూటీ సీఎం అని ఇస్తారా మీరు? సంవత్సరం ఇవ్వమండి, మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? ఎవరు మీరు మేము ఇస్తారా? ఇస్తామని చెప్పట్లేదు. మేము చాలా రైట్ 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 ఒక్క నిమిషం గురునాథం గారు, గురునాథం గారు, గురునాథం గారు ఒక్క నిమిషం అండి. గురునాథం గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. గురునాథం గారు, గురునాథం గారు, గురునాథం గారు ఒక్క నిమిషం. గురునాథం గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గురునాథం గారు ప్లీజ్. గురునాథం గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ ప్లీజ్. మీరు ఒక్క నిమిషం సైలెంట్ కూడా, ఒక్క నిమిషం ఆగండి, కొంచెం మాట్లాడండి పక్కన వాళ్ళని కూడా. సార్ ఒక్క నిమిషం సార్. బీసీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో 11 సార్, కానీ చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో 8 సార్. వాళ్ళకి అధికారాలు లేవు సార్. మీరు ఆగండి సార్. గురునాథం గారు, గురునాథం గారు మీరు ఆగాలి. బీసీల కోసం పోరాటం, మీ బీసీల కోసం పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్యని రాజ్యసభకు పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఎందుకు పంపించలేకపోయారు? టీడీపీ వాళ్ళు కూడా అసెంబ్లీకి పంపించారు. నలుగురు అసెంబ్లీకి పంపించారు. ఆర్ కృష్ణయ్య గారిని టీడీపీ వాళ్ళు అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీ పంపించారు. సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేశారు అప్పట్లో ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారిని. ఆర్ కృష్ణయ్య గారిని తెలంగాణ సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేశారు అప్పట్లో. పంపించాం రాజ్యసభకి, నలుగురు బీసీలు రాజ్యసభ పంపించాం. రైట్. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారికి 17 ఏళ్ల వరకు బీసీలు గుర్తురాలేదా? రాజ్యసభ పంపించడానికి ఒక్క బీసీని, మళ్ళీ బీసీ పునాదుల మీద పుట్టిన పార్టీ ఒక్క బీసీని రాజ్యసభ పంపిలా. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్నారు నిజంగా సార్. ఇంకా దారుణమైన అంశం ఏంటంటే సార్, నేను పూడి తిరుపతి అన్నకి నేను సమాధానం చెప్పాలి సార్. సో యూనిట్ గా మా జిల్లాని యూనిట్ గా మొత్తం ఇవ్వగలరా, రాష్ట్రాన్ని యూనిట్ గా మొత్తం ఇవ్వగలరా అని చెప్పి అడిగారు సార్. సార్ మేము ఇచ్చింది ఓపెన్ గా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకున్నాం సార్. సార్ జిల్లా చైర్పర్సన్స్ మొత్తం ఉన్న జిల్లాల్లో 13 వైసీపీ గెలిచింది సార్. ఉమ్మడి జిల్లాలో 13 గెలిస్తే 6 ఇచ్చాం సార్. 6 ఇచ్చాం సార్. మేము జిల్లా పదవులు 6 సార్ 13లో ఇచ్చింది. అంటే ఇది రాష్ట్రం యూనిట్ గానే కదా సార్. 46% సార్ రాష్ట్రం యూనిట్ గా ఇచ్చింది. 87 మున్సిపాలిటీల్లో 84 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సార్. 44 బీసీలకు ఇచ్చాం సార్. అంటే 53% బీసీలకు సార్ రాష్ట్రం యూనిట్ గా మేము చెప్తున్నాం. ఇక 14 కార్పొరేషన్స్ లో మొత్తం 9 చోట్ల మేయర్ పదవులు. 14 మేము గెలిస్తే 9 చోట్ల మేయర్ పదవులు. అంటే చెప్పారు సార్ శేఖర్ రెడ్డి గారు 64%. 64% మీరు చెప్పాలి కదా, మీరు ఏం చేశారు? దానివల్ల శాస్త్రీయంగా చేస్తే ఏముండదు సార్. మీరు పవర్ ఇప్పుడు మీరు ఎంతమందికి ఇచ్చారు దానికి చెప్పా? ఇప్పుడు మీరు ఎంతమందికి ఇచ్చారు చెప్పా? ఎంతమంది బీసీలు డైరెక్ట్ పదవులు ఇచ్చారు చెప్పా? ఎంతమంది బీసీలు డైరెక్ట్ పదవులు ఇచ్చారు చెప్పా? చంద్రబాబు నాయుడు గారి చేత వంచనకు గురవుతున్నా, వెన్నుపోటు గురవుతున్నా, ద్రోహానికి గురవుతున్నా, బీసీ సంప్రదింపులు ఇవ్వకపోతే మాట్లాడడానికి నోరు లేదు. బీసీ సప్లాన్ నిధులు ఇవ్వకపోతే అడగడానికి నోరు లేదు. బీసీ రక్షణ చట్టం గురించి అడగడానికి నోరు లేదు. బీసీలకు 50 సంవత్సరాల పై దాటి వాళ్ళకి పెన్షన్ ఇకపోతే అడగడానికి నోరు లేదు. బీసీల రాజ్యాధికారానికి దూరం చేసి వాడుకొని మిమ్మల్ని వెన్నుపోటు గురి చేస్తా ఉంటే సిక్కు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోస్తున్నటువంటి బీసీ ద్రోహులు మీలాంటి బీసీ ద్రోహులు ఉండబట్టే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. బీసీలకి మేము ఇస్తున్నటువంటి తోడు ఎగ్గొడితే అడగడు. బీసీలకి ఇస్తున్నటువంటి ఆశ్రయం ఎగ్గొడితే అడగడు. బీసీలకు వస్తున్నటువంటి చేయూత ఎగ్గొడితే అడగడు. బీసీలకి 1,50,000 కోట్ల రూపాయల సప్లైన్ ఇస్తామని చెప్పి ఎగ్గొడితే అడగడు ఈ బీసీ గారు. బీసీలకి ఏదైతే 40-50 సంవత్సరాల దాటి వాళ్ళకి పెన్షన్ ఇస్తా అని ఎగ్గొడితే అడగడు. ఏమి అడగడానికి నోరు లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అడగడానికి నోరు వచ్చింది. నిజంగా మీకు బీసీ మోడీ గారిని అడిగారా? మోడీని ఎందుకు అడుగుతా? మేము చేసామయ్యా. రైట్ 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 ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గురునాథం గారు గురునాథం గారు గురునాథం గారు ఒక్క నిమిషం ఆగండి. గురునాథం గారు గురునాథం గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. గురునాథం గారు అనవసరంగా చర్చ ఎటో పోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది, ఏదో గొడవ పడుతున్నట్టుంది. ఒక్క నిమిషం. 1 minute సార్. సాయి గారు సార్. బీసీలకి 1,70,000 కోట్ల రూపాయల సంక్షేమం 5 ఏళ్లలో చేశాం. వీళ్ళు బీసీలకి ఏం చేశారు చెప్పండి? రైట్ ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. జరిగిపోయింది. శేఖర్ రెడ్డి గారు అయిపోయింది. ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం శేఖర్ గారు ఒక్క నిమిషం. బీసీలకు ద్రోహం జరుగుతుంటే అడగడానికి నోరు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి నోరు లేస్తే బీసీ ద్రోహిగా మిగిలిపోతారు. రైట్ ఒక్క నిమిషం అండి. తిరుపతిరావు గారు మీరు చెప్పినట్టుగా పార్టీల పరంగా కనుక ఇచ్చేదైతే కనుక
ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ పార్టీ ఇస్తుందేమో, ఒకవేళ టీడీపీ ఇస్తారు, వైసీపీ కూడా ఇచ్చింది అనుకుందాం. 3 పార్టీలు బీసీకి ఒక చోట సీట్ ఇస్తే అక్కడి నుంచి ఎవరైనా ఓసీ క్యాండిడేట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బీసీల కన్నా ఓసీలు సహజంగా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు, ఆ ప్రాంతంలో లోకల్ ఓట్లు వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, రకరకాల అంశాలు అక్కడ దోహదం చేయొచ్చు. అప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న ఓసీ గెలుస్తాడు, కానీ 3 పార్టీలు అతీతంగా బీసీలకు ఇచ్చినంత మాత్రాన ఆ సీటు బీసీ సీట్ అవ్వదు కదా. ఏమండి సార్ అదే ఇక్కడ రెండు విషయాలు. ఒకటైతే స్పష్టం, క్లియర్ కట్ గా రిజర్వేషన్ అనేది చట్టపరమైనటువంటి భద్రత లేని సీట్లు పార్టీల పరంగా ఇచ్చినా సరే, అంటే ఒక్కసేపు పార్టీ వ్యక్తిని కాను అని చెప్పి ఒక బీసీ వ్యక్తిగా నేను చెప్తున్నా, పార్టీల పరంగా ఇచ్చినా సరే అది ఇంప్లిమెంటేషన్ కష్టమే జరగదు. తెలంగాణలో మనం చూసాం మొన్న స్థానిక ఎన్నికల్లో. తెలంగాణ కాదు, ఎక్కడైనా సరే ఆ ఇబ్బందులు ఉంటాయి. మీరు ప్రస్తావించే కాదు, ఇంకా ఎక్కువ ఉంటాయి. అవునవును. రెండోది ఏంటంటే, నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను. అప్పుడు కాస్త ఆశ ఉండేది ఉద్యోగం పట్ల, లేకపోతే జీవితం పట్ల. ఆశతోని బీసీల కోసమని వారు కొంత బీసీ నినాదంతో ముందుకు రావడం, ఆయన సక్సెస్ అవ్వడం. అఫ్కోర్స్ ఆయన సక్సెస్ కదనే కాదు, ఆయన సక్సెస్ అయిన తర్వాత కూడా ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉండవు. ఆ తర్వాత బీపీ సింగ్ మండల్ కమిషన్ ఇవన్నీ విద్యార్థి దశలో ఉన్నప్పుడే చూసినటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్కటైతే మాత్రం చెప్పగలం, ఇది చట్టబద్ధత లేనటువంటి వ్యవహారం అయితే దాని మీద విశ్వసనీయత ఖచ్చితంగా తగ్గుతుంది, ఉండదు. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చూస్తున్నా, ఈవెన్ నా పార్టీ కూడా దానికి అతీతం అని చెప్పి నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. పార్టీ పదవుల్లోనే బీసీలకి అనేది కొంత కోట ఇవ్వడంలో విఫలం అవుతున్నటువంటి సందర్భం. అవునవును. సోదరులు వైసీపీ సోదరులు చెప్తున్నారు, వాళ్ళు మేము అంత ఇచ్చాము అని చెప్పేసి. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు లేనప్పుడు ఇవ్వడం అనేది వేరే విషయం, లెక్కలో తీసుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళు చెప్పడంలో వాళ్ళు చెప్పుకోవడంలో నేను తప్పు పట్టను. కానీ ఎందుకు నేను అది మళ్ళీ ప్రస్తావించాల్సి వచ్చింది అనేసి అంటే, చట్టబద్ధత లేనటువంటి రిజర్వేషన్ల వలన నేను గాని, లేకపోతే మా టీడీపీ సోదరులు గాని, గురునాథన్ గారు గాని ఎవరు వాదించడానికి వెళ్ళినా సరే ఇటువంటి పరిస్థితే ఉంటుంది తప్పిస్తే అంతకంటే మెరుగైన పరిస్థితి బీసీలకు వస్తుందని చెప్పడానికి సాధ్యపడదు. మా కేఎస్ ప్రసాద్ గారు ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయన చదువుకున్నాడు అంటాడు, కానీ ఈ దేశం మొత్తం చదివి ప్రపంచం మొత్తం చదివేసిన ఆయన ఇక్కడ చదువుకొని మేము చదువుకోలే కూడా చదివేసి పట్టుకెళ్ళిపోయాడు అక్కడ. ఆయన పెట్టినట్టుగా ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇవాళ మరి మేము బీసీ కోటాలోనే వాటిని వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. తప్పదు, కానీ ఉపయోగం ఏంటంటే ఇవన్నీ వాస్తవాలు. నేను అందువల్ల చెప్పాను, మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం చెప్పుకున్నా, వైసీపీ అంత ఇచ్చిన తర్వాత నాకు ఒరిగింది ఏంటి అనేసి అంటే మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్కే కనపడుతుంది. అవునవును, రైట్. ఒక్క నిమిషం సార్, కేసు సార్ మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్గా. ఇది సాధ్యం కాదు ఎట్ ఎనీ కాస్ట్. మరి ఏం చేస్తే ఇది సాధ్యం అవుతుంది? అంటే 27% తగ్గాలా, లేకపోతే మన వాళ్ళు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ప్రైవేట్ బిల్ పెట్టారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా? ఏం జరగాలి ఇది జరగాలంటే, సాధ్యం అవ్వాలంటే? ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామచంద్ర యాదవ్ అన్న అతను బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ బీసీ కోసమే పెట్టాడు. బీసీవైఎం దగ్గర 57 మందిని నిలబెట్టాడు. స్థానిక ఇందాక మీరు పాయింట్ రైస్ చేసేసి చూడండి, అందరూ బీసీ నాయకులకే టికెట్లు ఇచ్చాడు అతను. కానీ అప్పటికి 100, 50, 1000 ఓట్లు కూడా రాలేదు. ఎవరికి ఎందుకు రాలేదు అన్న ద్వారా నేను వాళ్ళ సమావేశానికి వెళ్ళి నేను ఆ స్పీచ్ అడిగితే విన్నాను, నేను విని మాట్లాడాను. అట్లీస్ట్ మీలో మీకు కట్టు లేదా అన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ తెలుగుదేశం వాడు కూడా బీసీకి ఇచ్చాడు, వైసీపీ వాడు కూడా బీసీకి ఇచ్చాడు, కానీ ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, కమిట్మెంట్ లెవెల్స్తో పనిచేసే బీసీ నాయకుడు కావాలి. ఇప్పుడు నేను పూడి తిరుపతిరావు గారితో నేను ఆయన బుర్రలు చింపుకున్నంత, జుట్లు పీక్కున్నంత వాడు పీక్కోడు, కానీ సర్టన్ కమిట్మెంట్స్ ఉంటాయి చూడండి. పార్టీ నిబద్ధతోటి ఆర్ కృష్ణ గారు తంతు వేరు సార్. అప్పట్లో ఈ మధ్యన దరిద్రం అప్పట్లో రాజకీయాలు అలవాటు చేసి ఇప్పుడు అప్పట్లో అంటున్నా. ఇలాంటి రాజకీయ నాయకుడికి ఒక అవకాశం వస్తుంది అనుకోండి సార్, బీసీ చేతులు 10 అవుతాయి. మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, సామాజిక వర్గ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్లో అప్లిఫ్ట్మెంట్ అన్నది జరిగింది అనుకోండి. మీరు చెప్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ చదువుకుని వచ్చారు అంతే, మాయితే ఇప్పుడు మన ఉదరించిన పార్టీలు ఎట్టు మన నెత్తికి తిరుగుతున్నారు. ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో వాట్ ఆర్ ద ఫ్లాస్ అన్నది అడ్రస్ చేసి రాజకీయ నాయకుడు కావాలి.
మీకు అర్థమవుతుందా? అవును. అది నాకు పూడి తిరుపతిరావు అన్న దగ్గర ఎక్కడో దగ్గర బీసీ కన్సల్టేషన్ అన్న దగ్గర మాడుతూ ఉంటాడు ఆయన. పార్టీలకు అతీతంగా రావాలి ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు కొన్ని ఓన్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి బీజేపీ పరంగా, కానీ ఇక్కడ క్యాస్ట్ పరంగా డిజైన్ చేసుకుంటాడు అతను. ఎందుకు పార్టీని అవును. చేసుకుని ఇప్పుడు ఈ విశ్లేషణలో ఆయన మాడినంతా కూడా ఏంటంటే కన్సల్టేషన్ ఆఫ్ బీసీకి ఒక ప్రయారిటైజేషన్ ఏ ప్రాస్పెక్ట్లో కావాలన్న దాని మీద మాట్లాడుతున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో నేను అంటున్నది ఏంటంటే ఇలాంటి వాడికి ఒక మేయర్ పడింది అనుకోండి ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆయనకు వాళ్ళు పెట్టిన డెంట్లు ఆవిడ పెట్టి ఉండరు అసలు. ఈసారి వాళ్ళకి బుర్రందో లేదో కానీ ఇలాంటి అబ్జెక్షన్ చేసుకోవాలి అసలు. ఆ పారాచూట్ బ్యాచ్ గాల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళకి ఇంక దేని మీద ఉందో నాకు తెలియదు కానీ, అంటే ఆయన మీద మాకు ఎలా ఉంటుందంటే సార్, దేర్ ఆర్ సర్టన్ టాల్ పర్సనాలిటీస్ ఇన్ బీజేపీ. వీళ్ళు పార్టీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లు లేకపోతే ఇవన్నీ కాదు కన్నా ఒక స్ట్రాంగ్ ఫాలోవర్స్. వాళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే పార్టీ మీద కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు మా గురునాథం గారు ఉన్నాడు, రక్తం బదులు ఆయనకి పసుపు వస్తుంది. శేఖర్ అంతా ఇలాంటి ఎరిపోగులు ఉంటారు. నేను అంటుంది ఏంటంటే వీళ్ళని పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు. వీళ్ళని మనం అనవసరంగా ఎంచి వీళ్ళతో మనం విభేదించుకోవడం కాదు. అధ్యక్షుడు అనే వ్యక్తుల యొక్క చిత్తశుద్ధి నెంబర్స్ శేఖర్ చెప్పినట్టు, లేదా మా గురునాథం చెప్పినట్టు, లేదా మా పూడి తిరుపతిరావు గారు చెప్పినట్టు కాదు. కమిటెడ్ సోల్స్ ఐడెంటిఫై చేయండి. ఈ నియోజకవర్గాల్లో వీళ్ళ నుంచి అది అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది అనుకోండి సార్, అది ఖచ్చితంగా పార్టీ క్రియేటే కదా. ఇప్పుడు ఉదాహరణ మనం ఉద్ధరించడానికి ప్రధానమంత్రి బీసీ ఏం సాధించుకున్నారు బీసీలు చెప్పమనండి. ఆర్ కృష్ణయ్య గారు నాకు తెలిసి ఆయన 2 కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా బీసీ సామాజిక వర్గంకి న్యాయం చేశాడు. ఆయనకి రాజకీయాలు లేనిపోని దరిద్రం అంటకట్టి ఆయన సామాజిక వర్గం వెనకబెట్టారు. ఇలాంటి పూడి తిరుపతిలో నెక్కచ్చిగా రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయ మెలకువలు తెలుసున్నాడు, ఎవరిని ఎక్కడ మెటాయించాలో తెలుసు. ఇలాంటి అవకాశం ఇవ్వండి. రైట్. సో మొత్తానికి అయితే అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం ఎట్ ఎనీ కాస్ట్ 50% దాటింది కాబట్టి చంద్రబాబు గారు చెప్పినట్టు 34% రిజర్వేషన్ సాధ్యం కాదు. మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది టీడీపీ? పార్లమెంట్లో కొట్లాడతారా, లేకపోతే రాజ్యాంగ సవరణ చేయిస్తారా, లేదంటే అసలు మొత్తానికే స్థానిక సంస్థల ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేస్తారని మాత్రం చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీవో చంద్ర టీవీ. థ్యాంక్ యూ.